డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 34 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 45 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 604 రూపాయలు, మనకు వచ్చేసి 233 రూపాయలు. ఏ లెక్క ప్రకారం ఇచ్చినారు మీరే ఒకసారి చూసుకోండి, ఎంత దారుణంగా ఇస్తున్నాడు అని ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు. మరీ చాలా అంటే చాలా దిగజారిపోయాడు. 2 వీలర్ కన్నా దారుణంగా ఇస్తాడు. 34 కిలోమీటర్లు వస్తే మనకి కిలోమీటర్ 10 రూపాయలు ఇచ్చినా 340 రూపాయలు రాలా, కానీ ఆ టోల్తో సహా కలిపే 348 రూపాయల పాయింట్ 41 పైసా ఇచ్చినాడు. అది సంగతి ఇట్లుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇది ఎంత పడినట్లు మీరే కౌంట్ చేసుకోండి. అట్లీస్ట్ 8 రూపాయలు 7 రూపాయలు పడిందేమో కిలోమీటర్కి, అందుందో దారుణము. ఇంకేం చేయలేము. ఎయిర్పోర్ట్ వెంట చిక్కుకున్న తర్వాత బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాల్సింది తప్పదనమాట. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు ఇప్పుడు కూడా అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. చాలా రోజులు అవుతుంది నేను వీడియోస్ పెట్టగా. చాలామంది అడుగుతున్నారు నా ఏమైంది, ఏమైనా సమస్య ఉంటే చెప్పమని. సో నేనైతే చాలా మందికి రెస్పాండ్ అవ్వలేదు. కొన్ని దాంట్లకు మాత్రం రెస్పాండ్ అయినా, ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో నేను కొంచెం పని మీద ఉన్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను రెస్పాండ్ అయ్యలేకపోయాను. అది కూడా మన సబ్స్క్రైబర్దే ఒకటిది, ఆ పని మీద ఉంటున్నాను. అందుకని చెప్పేసి నేను రెస్పాండ్ అవ్వలేకపోయినాను. అలాగే నా పర్సనల్ పని కూడా కొంచెం ఉండే. సో ఆ పని మీద కూడా నేను చాలామందికి రెస్పాండ్ అవ్వలేకపోయినాను. సో ఈరోజు అయితే నేను డ్యూటీ చేయబోతున్నా. కరెక్ట్గా మనం వీడియో అప్లోడ్ చేసి 14 రోజులు అవుతుంది. 4వ తేదీ లాస్ట్. సో ఈరోజు వచ్చేసి 18వ తేదీ అనమాట, ఇది విషయము. సో ఈరోజు ఇప్పుడు కూడా అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 18వ తేదీ 2వ నెల 2025. సో డ్యూటీ ఆన్ చేసే ముందుగా 0 కిలోమీటర్ చేద్దామండి. సో మనకైతే నిన్న ఇన్సెంటివ్ ఇచ్చిండే, నేనైతే డ్యూటీ ఆన్ చేయాలి. ఈ రోజు ఇచ్చినట్లే తెలియదు, మళ్ళీ చెక్ చేయాలి అది కూడా అనమాట. ఇన్సెంటివ్ ఏ దాంట్లో ఓలాలో ఇచ్చినాడు, ఇన్ని రోజులు లేదు. ఎందుకంటే నేను చాలా రోజులు అవుతాను కదా, 14 రోజులు అవుతుంది కరెక్ట్గా డ్యూటీ ఆన్ చేసి. అందుకని చెప్పేసి ఇచ్చినాడు అనమాట. ఇట్లనైతే కొంచెం చేస్తారు డ్యూటీ అనే ఉద్దేశంతో ఇచ్చినాడు. కానీ చూద్దామండి ఈరోజు కూడా. ముందుగా వచ్చేసి 0 కిలోమీటర్ అయితే చేద్దామండి మనము. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ చేసేసిన. డీజిల్ చూడొచ్చు 4 పాయింట్లు ఉంది కరెక్ట్. ఇప్పుడు వచ్చేసి 0 కిలోమీటర్ అయితే చేసేసినాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇన్సెంటివ్స్ చూద్దామండి. కానీ అది దాన్ని ఎట్లా టార్గెట్ కంప్లీట్ చేయలేము, అది ఈవినింగ్ మార్నింగ్ మాత్రమే ఇచ్చినాడు. సో మనం ఎట్లా టైం అయిపోయింటాం చూడొచ్చు. 7 AM, 11:59 AM, మళ్ళీ వచ్చేసి 5 PM, 9:59 PM. ఇప్పుడు ఇంకా అయిపోతుంది. ఆ బుకింగ్స్ ఎట్లా మనం కొట్టలేము చూడొచ్చు. 4 బుకింగ్లు కొడితే 150 రూపాయలు, దాని తర్వాత 6 బుకింగ్లు కొడితే 200 రూపాయలు, 8 బుకింగ్లు కొడితే 300 రూపాయలు. అంటే టోటల్ అన్ని కలిపితేనే లాస్ట్కి 300 వచ్చేది. సో ఎక్కడికైతే కంప్లీట్ చేసి ఉంటాం, 4 చేస్తే 150 రూపాయలు మాత్రమే వస్తుంది, 6 చేస్తే 200 రూపాయలు. అంటే ఈ 150 రూపాయలకి 50 రూపాయలు ఇంకా యాడ్ చేసి 200 అవుతుంది అనమాట కింద దానికి వచ్చేసి. అలాగే కింద 8 బుకింగ్లు చేసి 300 ఉంది కదా. సో ఇంకా 100 రూపాయలు యాడ్ చేసి ఇస్తారనమాట, అట్లా అనమాట. సో ఎక్కడికైతే అక్కడికి ఇదంతా కలిపితే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అమౌంట్. ఇది ఒక 500, 650 రూపాయలు అవుతుంది. అట్లేం ఉండదు అనమాట. అన్ని కలిపితేనే మనకి లాస్ట్ ఫైనల్గా 300 వస్తుంది. లేకపోతే ఇక 4 దాంట్లకి 150, 200, 6 దాంట్లకి 200, 8 దాంట్లకి 300 అట్లా మాత్రమే ఇస్తారనమాట. ఇది విషయము. సో మనకి దీంతో అయితే అవసరం ఏం లేదు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అంటే ఇంకేముంది, ఏం లేదు దాంట్లో. మనం తీసుకుంటేనే మాత్రమే అది యాడ్ అవుతుంది, మనమేం తీసుకోలేదు. దానికి ఏమన్నా 1 వీక్ ఏమన్నా ఆఫర్ ఇచ్చినాడు, మనం 14 రోజులు ఏం చేయక చూద్దాం. అది నేనైతే చూడలేదు ఇంతవరకు కూడా. మనకైతే ఆఫర్ ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి వేరే ఇచ్చినాడు ఏమో, ఇది అంత ఎట్లా ఇచ్చినాడంటే 1 డేకి 75 రూపీస్, దాని తర్వాత 6 అవర్స్కి 45 రూపీస్, 3 డేస్కి వచ్చేసి 199 మాత్రమే ఇచ్చినాడు. చాలా వరకు తగ్గించేసినాడు చెప్పాలంటే ఇక. చాలా తగ్గించినాడు. మామూలుగా మీరు చూసినట్లయితే ఇక 3 డేస్కి 399 ఉండేది, అట్లాంటిది సగానికి సగం తగ్గించినాడు. సో మనం ఇప్పుడైతే నేను 399 మాత్రం తీసుకుంటాను. సో ప్రజెంట్ వచ్చేసి డ్యూటీ ఆన్ చేద్దామండి లేట్ కాకుండా. డ్యూటీ అయితే ఆన్ చేసినాను. ఇప్పుడు సమయం వచ్చేసి 8:15 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఆన్ చేద్దామండి. ర్యాపిడో అయితే ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేసేసిన. సెల్ఫీ అడుగుతుంది, ఇది తెగిన సెల్ఫీ ఇచ్చేద్దామండి. మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, సెల్ఫీ అనేది కరెక్ట్గా వాళ్ళు చూపించిన యాంగిల్లోనే తీసుకోవాలి. అట్లా గ్రీన్ లైన్ పడినప్పుడు, లేకపోతే ఎగినా తీసుకోదు, అది మళ్ళీ రీట్రైన్ వస్తుంది. సో కాబట్టి మనం కరెక్ట్గా అదే లెవెల్లో పెట్టుకొని వాళ్ళు చూపించినట్లు తీసుకోవాలి. సో ఓకే, ఆన్ అయితే అయిపోయింది. ఇంకా ఇది విషయం. ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. అంత లోపల నేను సబ్స్క్రిప్షన్ ప్లాన్ది అక్కడ పే చేసేస్తాను వాళ్ళకైతే. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే మనము యాక్టివేట్ చేసేసినామన్నమాట. బిజినెస్ ఎలా ఉంటుందో చూద్దామండి. నేను కూడా 14 రోజుల తర్వాత తీసుకున్నాను. చాలామంది చాలా ఇబ్బంది పడి ఉంటారే అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళము ఉన్నట్టుండి ఆగిపోతే ఇన్ని రోజులు అనేది వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంకటి నుంచి కూడా నేను పెడుతూనే ఉంటాను సమయం చూసుకొని. సో చాలామంది కాల్స్ చేసేది కొంచెం బాగానే తగ్గించినారు అనుకుంటున్నా, ఎందుకంటే అడిగిరో చేశారు. నాకే మాట్లాడాలంటే ఇబ్బంది కదా నేనున్న పనుల్లో. అందుకని చెప్పేసి మన వాళ్ళకి మన ఛానల్లో జాయిన్ అవుతేనే మాట్లాడతా అని చెప్పిన చాలామందికి. సో ఎందుకంటే జాయిన్ అయ్యి
కాల్స్ చేసే అంతటోళ్ళు అంత బిరిగ్గా మనసు రాదనమాట వాళ్ళకి. ఫ్రీగా అయితే ఎంతమందితోనే ఎలా అయినా మాట్లాడతారనమాట. సో డబ్బులు ఇచ్చి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరు కదా. సో అందుకని చెప్పేసి నేను ఆ ప్లాన్ చేసినాను. నాకేమి ఆ డబ్బులతో వచ్చేది లేదు, పోయేది లేదు. కష్టపడితే ఏడోతో దొరుకుతుంది. కానీ ఇలా అన్నా కొంచెం బడన్ తగ్గిపోతుందని పే చేసి మాట్లాడాలని అనుకుంటే మనసు ఎవరికి రాదనమాట. ఎందుకు పే చేయాలా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే కావాలి, కానీ డబ్బులు ఇచ్చి తీసుకోకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా కావాలన్నమాట. సో అట్లయితే చాలామంది వస్తారు. డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉంటారు అనమాట. దగ్గర దగ్గర 90% వరకు తక్కువే ఉంటారు. ఏదో ఒక 10% ఉండొచ్చు అనమాట అలాంటి వాళ్ళు. జాయిన్ అయ్యి వాట్సాప్లో మనకి జాయిన్ అయినామని చెప్పేసి మెసేజ్ పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి కాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అంతటి వాళ్ళు ఎవరు లేరు. నేనే చెప్తున్నా కదా, చాలా వరకు రారనమాట. అది విషయం చాలా ఇంపార్టెంట్ అయితే మాత్రమే తప్ప జాయిన్ అయ్యి మనకి స్క్రీన్ షాట్ పెట్టి కాల్ చేసే వాళ్ళు వచ్చేది చాలా తక్కువ. ఇది విషయం ఇంతవరకు రాలేదు. చూద్దామండి ముందుకు ఎలా ఉంటారో. ఫ్రీగా అయితే చాలామంది వస్తారు, కుప్పలు వస్తారు, మాట్లాడే వాళ్ళు ఉండాలి. కానీ యువతలు మేము మనుషులమే కదా, మాకు ఈ పని చేసుకోవాలి, మీకు కష్టాలు ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంత కావాలన్నా కూడా మీ వీడియోస్లో చాలా వరకు ఇస్తూనే ఉంటున్నా. ఇది విషయం. మీరు మెసేజ్ పెట్టేదానికి కూడా చాలా వరకు రిప్లై ఇస్తున్నా. మెసేజ్ పెట్టి రిప్లై ఇవ్వలేకపోతే నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో రూపంలో చెప్తున్నా మీకు. ఇంకా ఈ వీడియోలో ఇచ్చేది కాకుండా మళ్ళీ పర్సనల్గా ఇవ్వాలంటే నాకే పనులు ఉంటాయి, నేను పని చేసుకునేవాడిని. నేను కష్టాలు మీలాగే కదా నేను కూడా. సో మీరు అలాంటప్పుడు మాట్లాడాలనుకుంటే జాయిన్ అయిన తర్వాత వాట్సాప్లో మనకి జాయిన్ అయినట్టు మన స్క్రీన్ షాట్ పెట్టి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఫుల్ వీడియో మొత్తం చూసి సో దాంట్లో స్క్రీన్ షాట్ పెట్టి నేను జాయిన్ అయినా అని చెప్పేసి అప్పుడు మాట్లాడతా. అది లైఫ్ టైం ఒకసారి తీసుకుంటే నా జాయిన్ అనేది ఇంకెప్పుడైనా మీరు దాన్ని మాట్లాడచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాట్సాప్లో ఉంటుంది కాబట్టి అది డిలీట్ అయ్యింది అనమాట. సో జాయిన్ అయ్యేది నాకు చూపిస్తుంటుంది ఎవరు చేసింది ఏమనేది. సో అట్లా నేను మాట్లాడగలను. ఇంకా ఒక్కసారి మీరు జాయిన్ అయితే చాలు, ప్రతిసారి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడేకి సిద్ధంగా ఉంటా. సో మీరు అది అర్థం చేసుకోకుండా ఫ్రీగా మాట్లాడాలంటే నాకే పనులు ఉంటే అదే సమయంలో నేను ఇంత సంపాదించుకుంటాను కదా, లేకుంటే నా పని నేను చూసుకుంటాను కదా, వేస్ట్ చేసుకోకుండా టైం. ఇది విషయము. సో అందుకని చెప్పేసి నేను అలా చెప్పాను. ఏదో డబ్బు కోసం కకృతి పడి అయితే నేను చేయలేదు. అలా చేయాలనుకుంటే ఫస్ట్నే చేసింది. ఎంతోమంది కోవిడ్ నుంచి చాలా దేశాల నుంచి, అంటే మన ఇండియా నుంచి పోయిన వాళ్ళే ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది ఫోన్లు చేసి చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. వాళ్ళు బండ్లు పెట్టుకున్నారు. కావాలంటే మీకు అంత డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేస్తే చాలామంది కూడా రిప్లై ఇస్తారు. అలా చూసిన వాళ్ళు చూడొచ్చు. సో వాళ్ళకి తెలుసు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినానా లేదా అని. అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఒకప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం ఏదో, కానీ అప్పుడు కాల్స్ తక్కువ ఉండే చేసినప్పుడు కూడా మనం చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సో ఇంక ఇప్పుడు చాలా కాల్స్ ఎక్కువ అయిపోతున్నాయి, నేను తట్టుకోలేను కదా. సో అందుకని చెప్పేసి ఆ ప్లాన్ చేసి అలా చేసేసిన. అట్లయితే కొంచెం చాలా వరకు తగ్గిపోతారు. చాలా వరకు పూర్తిగా తగ్గిపోయినారు కాల్స్ చేసేవాళ్ళు. ఈరోజు మొన్న లాస్ట్ టైం ఒక 2 days బ్యాక్ ఎవరు చేసింది. సో నేను అప్పుడైతే ఫోన్స్ కూడా అటెండ్ చేయలేకపోయినా. ఇప్పుడు కూడా నేను సాయంకాలం మాట్లాడితే ఉన్న విషయం చెప్పాను. సో ఇలా అయితే మాట్లాడలేకుండా లేదని చెప్పేసి, ఎందుకంటే నేను పని చేసుకోవాలి కదా. నేను పనిలో ఉన్నప్పుడు మీకోసం నేను ఆల్రెడీ వీడియో రూపంలో చేసిన, మళ్ళీ పర్సనల్గా మాట్లాడాలంటే మాట్లాడలేను. ఇది విషయము. సో కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఉన్న విషయం చెప్తే ఉలికి పడతారంట జనాలు. అదనమాట. నేను ఎవరిని నిందించట్లేదు. సో ఉన్న విషయం నేను చెప్పుకుంటున్నాను. మీ విషయం మీ బాధలు మీరు చెప్పుకుంటారు, నా బాధలు నేను చెప్పుకోవాలి కదా. నా బాధలు మీతో చెప్పుకోవాలి, మీ బాధలు నాతో చెప్పుకోవాలి. సో అలా అని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ చేస్తారు, మెసేజ్కి రిప్లై ఇస్తాను. మెసేజ్కి ఏమైనా జాయిన్ అవ్వమని చెప్పట్లేదు కదా, నేను చెప్పట్లేదు. సో అలాగే మాట్లాడాలంటే మాత్రమే నేను జాయిన్ అవ్వమని చెప్తాను విషయం. సో ఏదైనా మంచి డ్యూటీ వస్తే చూద్దామండి. సో డ్యూటీస్ అయితే చాలా తక్కువ ఉన్నట్లున్నాయి. మనం ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకున్నాము. అయినా కూడా డ్యూటీస్ రాలేదంటే సమయం పడుతుంది. ఇప్పుడైతే మనకి 10 నిమిషాలు అయిపోయిన టైము, ఇంకా ఏదో డ్యూటీ రాలేదు. ఏదైనా వస్తే మంచి చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది. సో అలా అనుకున్నాము లేదా వచ్చేసింది. టైం చూడొచ్చు, ఇప్పుడు కరెక్ట్గా 8:25 అవుతుంది. నావిగేషన్ పెడుతున్నా, ఎంత దూరం ముందో చూద్దామండి. పికప్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి మెజెస్టిక్ చూపించింది. పికప్ టైం వచ్చేసి 4 minutes చూపిస్తుంది. పికప్ డిస్టెన్స్ వచ్చేసి 1.5 చూపిస్తుంది. సో లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. సో మెజెస్టిక్ డ్రాప్ అయింది, ఫుల్గా ఆకలి అవుతుంది. అందుకని చెప్పేసి ఆఫ్ చేసి పెట్టినాను నేను. సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ నేను టైం వచ్చేసి ఇప్పుడు 9:38 అవుతుంది. బీవచ్చంగా ఆకలి వేస్తుంది. అందుకని చెప్పేసి నిలబెట్టేసిన నేను. తిన్న తర్వాత ఏ పనైనా చూడాలి మనము. ఏంటి అసలు 199 అయిపోయింది. మళ్ళీ ఎందుకు మనకి ఇది మైనస్లో ఏమన్నా వేసినాడని తెలియదు. చూద్దామండి. ఇదైతే మళ్ళీ తర్వాత సంగతి చూద్దామండి. మనం పే చేసినా కూడా మళ్ళీ అది డబుల్ కట్ అవుతుంది. అర్థం కావట్లేదు మైనస్ ఎందుకు పెట్టినాడు అనేది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 kilometers. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 2 minutes. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 330 రూపాయలు. మనకు వచ్చేసి 305 రూపాయల 85 పైసలు ఇచ్చినాడు. నెట్ ఓలా కమిషన్ వచ్చేసి 85 పైసలు. థర్డ్ పార్టీస్ 23 రూపాయల 30 పైసలు. ఇది విషయము.
బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:30కి వచ్చింది. పికప్ వచ్చేసి సురభి నగర్ వెస్ట్ జేపీ నగర్ పికప్ వచ్చేసి, డ్రాప్ వచ్చేసి గాంధీనగర్. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది. గాంధీనగర్ అంటే ఇదంతా మెస్టిక్ సర్వెండింగ్ అంతా తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి గాంధీనగర్ ఇస్తాడు. ఇంకా నేనైతే ఆఫ్ చేసిన, ఏదన్నా తినేసి తర్వాత ఆన్ చేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, సో మనమైతే నైట్ ఒకే ఒక బుకింగ్ చూసినాం, తర్వాత చూడలేదు. కరెక్ట్ 1000 రూపాయలు చేసిన. 1000 రూపాయలు చేసిన తర్వాత మా అన్న కాల్ చేశాడు, అశోక్ రెడ్డి అని చెప్పేసి. సో అన్న కీ లోపల పెట్టేసి, అది సెంటర్ లాక్ లేదనమాట, వేరే ఫ్రెండ్ వచ్చినాడని చెప్పేసి కీ లాగా లోపల పెట్టేసి మామూలుగా ఇక్కడ లాక్ చేసి బయట నుంచి ఓపెన్ చేసి పట్టుకొని లాక్ చేస్తే కన్నా మొత్తం 4 డోర్లు లాక్ అయిపోతాయి అనమాట. సో కీ అయితే లోపల ఉండిపోయింది. మళ్ళీ టీ స్టాల్ దగ్గర వెళ్ళిన తర్వాత చూసుకున్నారు. సో ఇంకా అన్న నాకు ఫోన్ చేసినాడు. సో విషయం ఇట్లా కీ లోపల పెట్టేసిన లాక్ అయిపోయింది అన్నారు. వాళ్ళు బాగా పోరాడినారు, రాలేదు. సర్లే అని చెప్పేసి నేను నాగవర దగ్గర ఉంటే, నాగవర కొంచెం లోపల పోతే తనిసంద్ర వస్తుంది, అక్కడ అపార్ట్మెంట్లో డ్రాప్ అయిపోయింది. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయినాను. ముందుకు పోతే డ్రాప్ చేసిన తర్వాత ఫోన్ చేసినాడు, ఇట్లా విషయము లాక్ చేసినా అంటే, వాళ్ళు అంతవరకు సర్లే నేను ఏదైనా దగ్గరికి వస్తే వస్తానని చెప్పేసినాను. సో జక్కూరుకి వచ్చింది. జక్కూరు నుంచి 22 కిలోమీటర్లు ఉంది. సర్లే అని చెప్పేసి అన్న ఇట్లా ఇంత సమయం పడుతుంది, ఇన్ని కిలోమీటర్లు ఉందంటే సర్లే అని చెప్పినాడు. అంతకుముందు నాకు లొకేషన్ సెండ్ చేసిన అనమాట. సో పోయినాను, పోయి అక్కడికి కొంచెం పోరాడి ఒక 20 నిమిషాలు. సో ఒక 3 ప్లాన్లు చూస్తూ 3 ప్లాన్లో 3వ ప్లాన్ అనేది సక్సెస్ అయ్యా. సో లాక్ అనేది ఓపెన్ చేసేసినాను. పాపం వాళ్ళు కష్టపడినారు. ఇంకా అన్నయ్యకి ఫుల్ నిద్ర వస్తా అన్నది. ఇంకా లాక్ అయిపోయింది, ఏం చేసేయలేదు కదా. ఇంకా మా ఇంకో పిల్లోడు కూడా అక్కడే ఉన్నాడు, మా ఫ్రెండ్. ఇద్దరు కష్టపడి బాగా ట్రై చేసినారు, రాలేదు. సో నేను పోయినాను, ఇంకా ముగ్గురు కష్టపడి ఇట్లా పడి ఓపెన్ చేసేసినాము. ఓపెన్ చేసి అప్పుడు పడుకున్నాడు అన్నమాట. నేను ఖాళీ బండే పోయినాను. ఇంకా మనకి వెంటనే బుకింగ్ వచ్చింది, ఆన్ చేసుకున్న వెంటనే అట్లా చేసుకుంటూ వచ్చేసిన. ఇంకా నేనైతే ఏవి బుకింగ్ చూడలే. సో 1000 రూపాయల దాకా ఇదే విషయం ఇద్దరు చూడొచ్చు మీరు ఇక్కడ. సో మనం ఒకే ఒక బుకింగ్ చేసినాం, మిగతాటి చూడలేదన్నమాట. సో ఇది 8:30కి వచ్చింది, అది చూసేసినాము. దాని తర్వాత 9:55కి వచ్చింది అనమాట. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 130 రూపాయలు. మనకు వచ్చేసి 120 రూపాయల .75 ఇచ్చినాడు. ఓలా నెట్ కమిషన్ GST నార్మలేను. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:55కి వచ్చింది. పికప్ వచ్చేసి ఆనందరావు సర్కిల్ గాంధీనగర్. రామనుంది, ఆనందరావు అని పిలుస్తారు దాన్ని అయితే. డ్రాప్ వచ్చేసి రేస్ కోర్స్ గాంధీనగర్. 9:55కి అయిపోయిన తర్వాత 10:16కి వచ్చింది, క్యాన్సిల్ అయింది. దానికి వచ్చేసి 26 రూపాయల .91 వచ్చింది. దాని తర్వాత వచ్చేసి 10:25కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషం. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 286 రూపాయలు. మనకు వచ్చేసి 277 రూపాయల .86 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:25కి వచ్చింది. పికప్ వచ్చేసి అశోక్ నగర్. డ్రాప్ వచ్చేసి దొడ్డనక్కుంది. 10:25కి అయిపోయిన తర్వాత 11:01కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 380 రూపాయలు. మనకు వచ్చేసి 361 రూపాయ .7 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:01కి వచ్చింది. పికప్ వచ్చేసి దొడ్డనక్కుంది. డ్రాప్ వచ్చేసి మానేత టెక్ పార్క్. సో అక్కడికి పోయిన తర్వాతనే అది మొన్న ఫోన్ చేసిండదు అనమాట. 11:01కి అయిపోయిన తర్వాత 11:48కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 138 రూపాయలు. మనకు వచ్చేసి 130 రూపాయల .50 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:48కి వచ్చింది. పికప్ వచ్చేసి HBR లేఅవుట్. డ్రాప్ వచ్చేసి బాలాజీ లేక్ వ్యూ లేఅవుట్ అగ్రహార, అదే చెప్పారు కదా జక్కూర్ అని చెప్పేసి, అక్కడికి డ్రాప్ అయిందనమాట. సో 18వ తేదీ వచ్చేసి 1024 రూపాయలు అయింది. 19వ తేదీ అంటే ఇంకా మనకి 12 అయిన తర్వాత 19వ తేదీలో పడతాయి కదా. సో నైట్ డే ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికి ఈరోజు చేసిండేటి ఇక్కడికే లాస్ట్ అనమాట. మళ్ళీ సాయంకాలం తీసిండేటి మళ్ళీ నైట్ ఎర్నింగ్స్కి వస్తాయి, రేపటి కిందికి వస్తాయి అనమాట. ఇది వచ్చేసి 1:59కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 40 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 54 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1049 రూపాయలు. మనకు వచ్చేసి 634 రూపాయలు ఇచ్చినాడు. సో టోల్తో సహా కలిపి 749 రూపాయల .20. టోల్ వచ్చేసి 115 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:59కి. పికప్ వచ్చేసి దేవనహల్లి. ఎక్కడ బండి లాక్ తీసిన తర్వాత ఆన్ చేసుకోండి అది ఎయిర్పోర్ట్లో. డ్రాప్ వచ్చేసి న్యూ మంజుత లేఅవుట్ బట్రహల్లి. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత వచ్చేసి 6:13కి అంటే మళ్ళీ వెంటనే నాకు
దీంట్లో వచ్చింది ఏది మన ర్యాపిడోలో వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ దీంట్లో వచ్చిన అనమాట ఓలాలో. సో అందుకు చూసాం, దాన్ని కూడా చూద్దామండి. 6:13కి వచ్చింది ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 34 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 47 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 604 రూపాయలు, మనకు వచ్చేసి 233 రూపాయలు. ఏ లెక్క ప్రకారం ఇచ్చినారు మీరే ఒకసారి చూసుకోండి, ఎంత దారుణంగా ఇస్తున్నాడు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు. మరీ చాలా అంటే చాలా దిగజారిపోయాడు. 2 వీలర్ కన్నా దారుణంగా ఇస్తాడు. 34 కిలోమీటర్లు వస్తే మనకి కిలోమీటర్కి 10 రూపాయలు ఇచ్చినా 340 రూపాయలు రాలా, కానీ ఆ టోల్తో సహా కలిపే 348 రూపాయల .41 ఇచ్చినాడు. అది సంగతి ఇట్లుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇది ఎంత పడినట్లు మీరే కౌంట్ చేసుకోండి. అట్లీస్ట్ 8 రూపాయలు 7 రూపాయలు పడిందేమో కిలోమీటర్కి, అందుందో దారుణము. ఇంకేం చేయలేము, ఎయిర్పోర్ట్ వెంట చిక్కుకున్న తర్వాత బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాల్సింది తప్పదనమాట. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చింది. సమయం వచ్చేసి 6:13కి వచ్చింది. పికప్ వచ్చేసి ఎయిర్పోర్టు, డ్రాప్ వచ్చేసి వసంత్ నగర్. సో ఓలా ఎలా అయితే బుకింగ్స్ ఇంతేనా. ఇప్పుడు ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో వచ్చేసి 18వ తేదీ ఏం చేయలేదు. సో 19వ తేదీ మాత్రం చేసిన. ఎయిర్పోర్ట్కి పోయినా, ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఓ బుకింగ్ చేసినాను. సో 3:12కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 33 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 42 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 535 రూపాయలు. మనకి ఇచ్చిండేది కూడా 535 రూపాయలు ఇచ్చినాడు. సో దాని తర్వాత వచ్చేసి 7:32కి వచ్చింది. లాస్ట్ బుకింగ్ ఇదేను. సో 10 కిలోమీటర్ల నుంచి నేను కాలిబండి వచ్చేసిన, జేపీ నగర్లో డ్రాప్ అయిపోయింది అనమాట. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 221 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 221 రూపాయలు ఇచ్చినాడు, ఎందుకంటే దాంట్లో 0 కమిషన్ కాబట్టి. ఇది విషయము. సో ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూసి, ఎన్ని బుకింగ్స్ చేసినాము, ఎంత ఎర్నింగ్స్ చేసినాము, ఆన్లైన్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాం అనేది ఒకసారి కౌంట్ చేసుకొని చూద్దామండి. 300 కిలోమీటర్లు వచ్చేసి 224 కిలోమీటర్లు తిరిగినాను. సో డీజిల్ వచ్చేసి 4 పాయింట్లు ఉంది కదా, 3 పాయింట్లు అయిపోయింది. దగ్గర 1500 రూపాయలు డీజిల్ పెట్టించింది. సో 3 పాయింట్లు అయిపోయిందంటే ఓ పాయింట్ ఉంది. ఇంకా ఎర్నింగ్స్ కూడా లైవ్లో కౌంట్ చేద్దామండి. లైవ్లో కౌంట్ చేస్తేనే బాగుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, 18వ తేదీ వచ్చేసి 5 బుకింగ్లు చేసినాను. 19వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు చేసిన. టోటల్ వచ్చేసి ఓలాలో 7 బుకింగ్లు. ఎర్నింగ్స్ వచ్చేసి 18వ తేదీ 1023 రూపాయలు, అంటే 1024 రూపాయలు అనుకోండి. 1024 రూపాయలు. 19వ తేదీ వచ్చేసి 867 రూపాయలు ప్లస్ 867 రూపాయలు. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 7 బుకింగ్లు ఓలాలో. ర్యాపిడోలో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 2 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 756 రూపాయలు ప్లస్ 756 రూపాయలు. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి 2647 రూపాయలు. ఇంకా మనం అక్కడ పోయినాం కదా, సో మామూలుగా ఒక్కొక్కసారి మనం ఇట్లా మనిషికి హెల్ప్ చేసుకోవాలి, తప్పదనమాట. మీరు కూడా అంతే. ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే గిన డబ్బుకు ఆలోచించి ఆశపడి మనకు పోతాదే 10 రూపాయలని ఆలోచించకండి. మీకు ఎక్కడో చోటు ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారనమాట, అది విషయము. సో మనకి డీజిల్కి అయితే ఇందులో కరెక్ట్గా 1000 రూపాయలు తీసేయాలి, మైనస్ 1000 రూపాయలు. సో డీజిల్కి 1000 రూపాయలు పోతే నాకు మిగిలిండేది వచ్చేసి 1647 రూపాయలు మిగిలింది. ఇది విషయము. సో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క బుకింగు మరి ఏరుకోరి మళ్ళీ మనము అంటే ప్రతి ఒక్క బుకింగ్ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి నాకు కూడా మాటలు సరిగ్గా తిరగట్లేదు, ఎందుకంటే చెక్ నైట్ డ్యూటీ చేసినాం కదా. సో కొంచెం మళ్ళీ దారిలోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది అనమాట. సో రేపటి వీడియోలో మంచిగా క్లారిటీగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో స్టార్ట్ చేసినది ఇప్పుడు ఒకసారి కౌంట్ చేసుకుంటే ఎన్ని అవర్స్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆన్లైన్ అవర్స్ చెప్పుకోవాలి, ఎన్ని అవర్స్ ఆన్లైన్ అవర్స్ ఉన్నా అన్నది. కరెక్ట్గా వచ్చేసి 9:20కే ఆన్ చేసిన అనుకోండి, 1 నిమిషం అటు ఇటు, ఒక 5 నిమిషాలు అటు ఇటు అనుకోండి. సో ఇప్పుడు మనం కరెక్ట్గా వచ్చేసి 12 అవర్లు డ్యూటీ ఆన్లైన్ అవర్స్లో ఉన్నాము. టోటల్ బుకింగ్స్ వచ్చేసి దాంట్లో 7, దీంట్లో 2, 9 బుకింగ్లు. టోటల్ ఎర్నింగ్స్ చూసినారు కదా ఇంకా మీరు, 2647 రూపాయలు. సో అందులో డీజిల్కి పోయేసి 1000 రూపాయలు డీజిల్కి పోతే నాకు మిగిలిండేది వచ్చేసి 1647 రూపాయలు. ఇది విషయము. కొంచెం మైండ్ కంట్రోల్ రావాలన్నమాట. ఇంకా ఈరోజు 14 రోజుల తర్వాత డ్యూటీ చేసి ఎర్నింగ్స్ చెప్తా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది అనమాట. అందుకే ఏ పని అన్నా కానీ మనం కంటిన్యూగా చేస్తా అంటే మనకి అది అభ్యాసం అవుతుంది అన్నమాట.
ఇడ్స్ చేస్తే ఇలాగే ఉంటుంది అనమాట, ఏ పైనైనా సరే. అది విషయం అనమాట. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్.